ఓటుకు నోటు కేసులో దొరికిండు. దొరికిన తర్వాత రాజ్దీప్ సందేశ్ ఆయన వాడు టీవీలో అడిగిండు, ఇంత అసహ్యంగా దొరికినావు కదనా, దాని గురించి నువ్వేమంటావు అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, అది నాకు మెడల్ అనుకుంటా అంటాడు. మెడలట, ఏం మెడల్? జైల్లో వేసినప్పుడు ఇచ్చుంటారు కదా ఓ మెడల్, ఆ మెడలా? జైలు వేసినప్పుడు మెడకు మెడల్ వేసుంటారు కదా, అది ఆ మెడలు? లేకుంటే తెలంగాణకు నువ్వు ద్రోహం చేస్తున్నావు అని మెచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మెడలా? ఏం మెడల్? నాకు అది మెడల్ అనుకుంటా అంటాడు. ఇంత దుర్మార్గంగా ఇంకెవరన్నా మాట్లాడగలరా? ఒక లత్కోరు పని చేసి కూడా, బురదలో పొరలాడుతూ కూడా, నేను మానస సరోవరంలో ఈదులాడుతున్న రాజహంసను అంటాడు. పొర్లుతున్నదేమో బురదలో. పనకచర్ల మీటింగ్ పోను అని పోయి అబద్ధం ఆడిండా? అబద్ధాలు. సినిమా వాళ్ళు సినిమా విడుదలగానే రేట్లు పెంచడం దుర్మార్గం అన్నాడు. దుర్మార్గం అన్నాడు. అసెంబ్లీలో వీరంగం, ఇట్లా మన వీరంగం ఆడిండు. ఇవాళ హరిహర వీరమల్లు విడుదలగానే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే రేట్లు అడగోలుగా పెంచుకోమన్నాడు. హరిహర వీరమల్లు రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళెందుకైంది? పచ్చి అబద్ధాలు. దేని మీద నిలబడకపోవడం, ఏ మాట మీద నిలబడకపోవడం. ఆయన రాచరికపు గుర్తు అని కాకతీయ తోరణాన్ని అవమానిస్తాడు. మీరు ఎప్పుడన్నా కాకతీయ తోరణాన్ని పోయి చూడండి. ఆ కాకతీయ తోరణం పైన 7 కలశాలు ఉంటాయి. అవి సప్త మాతృకలకు గుర్తు. మన తెలంగాణలో అమ్మ తల్లుల ఆరాధన ఉంటుంది. 7 సప్త మాతృకలు. ఆ సప్త మాతృకలకు గుర్తుగా పైన 7 కలశాలు ఉంటాయి. పైన క్షీర నీర న్యాయానికి గుర్తుగా, అంటే న్యాయం, ధర్మం, మంచి చెడు ఏదో తెలిసి ఉండాలే అధికారంలో ఉన్న వాళ్ళడానికి గుర్తుగా హంసలు ఉంటాయి పైన. అది మాత్రమే కాదు, కింద చూస్తే నీళ్లుండి మొసలి ఉంటుంది. ఇట్లా మోర సాచిన ఇట్లా తల ఎత్తిన ఒక మొసలి ఉంటుంది. ఎందుకు పెట్టిండ్రో తెలుసా? మొసలి గుర్తు. తెలంగాణలో అద్భుతమైన చెరువులు ఉన్నాయి, జల సంపద ఉంది అన్నదానికి గుర్తుగా కాకతీయులు ఆ తోరణంలో మొసలి బొమ్మ పెట్టిండు. ఈ మొసలి ముఖంగా తెలియదు. దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కానీ, ఆ అర్థం చేసుకునే సిన్సియారిటీ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ భక్తి కానీ లేవు. ఇవాళ మీకు హరీష్ అన్న మాట్లాడుతుంటే ఏమనిపించింది? ఒక అథెంటిసిటీ ఉన్నది. ఆ నీళ్ల విషయం ఆయన ఏమైనా ఇంజనీరా? హరీష్ ఏమైనా ఇంజనీరా? క్యూసెక్కులు, టీఎంసీలు, ఆ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది, ఏ మూలన ఉన్నది, దాని కెనాల్స్ ఎట్లా ఉన్నాయి, దాని రెగ్యులేటర్స్ ఎట్లా ఉన్నాయి, వాటి కెపాసిటీ ఏమిటి, గడగడ 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 చెప్పుకుంటూ పోయింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు ఆ కమాండ్? కేవలం చదువు వల్లనే రాదు. కేవలం చదువు. రేవంత్ రెడ్డి గ్రాడ్యుయేషనే చదివిండు, హరీష్ రావు కూడా గ్రాడ్యుయేషనే చదివిండు. కానీ రేవంత్ రెడ్డికి గోదావరి బేసిన్ ఏదో తెలియదు, కృష్ణా బేసిన్ ఏదో తెలియదు. కానీ హరీష్ రావు అంత అథెంటిక్గా చెప్తున్నాడు. కారణం ఏంటంటే పాలకుడికి ప్రజల పట్ల ఉండే ప్రేమ, కన్సర్న్, అభిమానం, తెలంగాణ మీద ఉండే ప్రేమ. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే, నీళ్ల గురించి మాట్లాడుతుంటే, ఆయన కాంటూర్ లెవెల్స్ నోటికి చెప్తుండే. ఆ ఇరిగేషన్ ఇంజనీర్లతో రివ్యూ కూర్చుంటే కాంటూర్ లెవెల్స్ సార్ నోటికి చెప్తుంటే ఇంజనీర్లు నోళ్లు వెళ్ళబెట్టింది. ఆ కాంటూర్ లెవెల్స్ బుక్స్ జేబులో పెట్టుకొని వచ్చి తెల్లారి సార్ ఎప్పుడైనా అడిగితే టక్కన చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే ఆయన నోటికి చెప్తాడు, మేము చెప్పకుంటే బాగుండదు అని చెప్పి జేబులో పెట్టుకొని వచ్చింది. ఏ వాగు ఎక్కడ వారుతుంది, ఏ గుట్ట ఎక్కడ ఉన్నది, ఏ నదిలోకి ఏ వాగు పోయి ఏ ట్రిబ్యూటరీ పోతుంది, ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తెలంగాణ భౌగోళిక స్థితి ఎట్లా ఉన్నది, వీటన్నిటినీ చాలా తీవ్రంగా శ్రద్ధతో అధ్యయనం చేసిండు కేసీఆర్. ఎందుకంత అధ్యయనం చేయాలి? ఆ అధ్యయనం వెనుక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ మీద ఉన్నటువంటి ఎనలేని అనురాగం, ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే నిబద్ధత, నిజాయితీ ఉంది గనకనే అంత అవగాహన సాధ్యమైంది. అవి ఏమీ లేకుండా మీరు చూసింది కదా రేవంత్ రెడ్డిని. ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన అడిగింది, మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నాడు. ఏ నాయకుడైనా ఏం చెప్పాలి? ఒక గొప్ప స్వప్నాన్ని ఆవిష్కరించాలి. ఇగో ఇరిగేషన్ రంగంలో ఇది చేస్తా అని చెప్పాలి. ఇగో నేను మన వ్యవసాయ రంగంలో సమస్యలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా పరిష్కరిస్తా అని చెప్పాలి. లేదా ఇగో శాంతి భద్రతలకు సంబంధించి ఈ చర్యలు తీసుకుంటా అని చెప్పాలి. ఏం చెప్పలే. ఎంత నాన్ సీరియస్గా ఏమంటే గదేం పని, గుంపు మేస్త్రి పని, అది పెద్ద పని. సెంట్రింగ్ కూడా వచ్చి సెంట్రింగ్ పని చేస్తాడు, సిమెంట్ కొట్టేటోడు సిమెంట్ కొడతాడు, మనం మీద మీద గుంపు మేస్త్రి పని చేస్తాయి అన్నాడు. అంత నాన్ సీరియస్, అంత తేలిక, అంతగా పరిపాలనలో ఆయనకు హృదయం లేదు.
ప్రజలకు ఏదో చేద్దామన్న కన్సర్న్ నిబద్ధత లేదు, నోటికొచ్చింది మాట్లాడాలి. ఒక్క కాకతీయ తోరణాన్ని అవమానించిండా, చార్మినార్ను అవమానించింది. చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు, మన మిలీ జులీ సంస్కృతికి సంకేతం. చార్మినార్ రాచరిక చిహ్నం అంటాడు. చార్మినార్ రాజుల విలాసాల కోసం కట్టలేదు. ఏదో సినిమాలో, ఓ ఆంధ్ర సినిమాలో ఇది ప్రేమ పురాణాల కోసం కట్టినంటారు. ప్రేమ పురాణాల కోసం కట్టలేదు. హైదరాబాద్ గుర్తుగా చార్మినార్ను చెప్తూ నారాయణ రెడ్డి గారు పాట రాస్తే కూడా, అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జుమా మసీదు, ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు, తళతళ మెరిసే తళతళ మెరిసే హుసేను సాగరు, దాటితే సికింద్రాబాదు, రింఝుం రింఝుం హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలదు. ఇక్కడ మిలిజులి కల్చర్ ఎట్లుంది నాయన? ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యాభాయని అంటాడొకడు, ఏమోయని అంటాడొకడు, కులాలు మతాలు వేరైనా, కులాలు మతాలు వేరైనా మనమంతా భాయి భాయి, రింఝిం రింఝిం హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. ఈ హైదరాబాద్ కల్చర్ రిఫ్లెక్ట్ చేస్తూ పాట రాసినాను. హైదరాబాద్ ఏర్పడ్డది కూడా ప్రేమకి గుర్తు, ఒక మతాంతర వివాహానికి గుర్తు మన హైదరాబాద్. భాగమతి పులి కుతుబ్షాల వివాహానికి గుర్తు హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, పులి కుతుబ్షా ఫర్మానా, పులి కుతుబ్షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. చార్మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము, చార్మినారులో పావురము, నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తుట తడిసిన నందనము, నువ్వు నెత్తుట తడిసిన నందనము, నీకు చెమట పూలతో వందనము, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. హైదరాబాద్ యొక్క ఖూబ్ ఏంటంటే, దాని తీయదనం, ఈ బతుకులో ఉన్న మాధుర్యం ఏంటంటే, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్. పొద్దున్నే ఇద్దరు మల్లేశం మస్తాన్ ఆటోలో బయలుదేరుతారు. మల్లేష్ మస్తాన్ ఆయనదో ఆటో ఈయనదో ఆటో. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియై రాని చాయ్, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, ఏక్ మే దో పియై రాని చాయ్. तेलंगाना का पसीना है, तेलंगाना वालों का पसीना है, हैदराबाद एक हसीना है, हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद, हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद. ఈ హైదరాబాద్ కు కొండ గుర్తు చార్మినార్.